ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు కలవారే వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. యెషయా గ్రంథం 35:9. దేవుని కృప యొక్క అద్భుతములను చూడండి. నీ జీవితము నాశనం చేయబడి ఒక ఎడారి వలెనున్నప్పటికీ తీసివేయబడినదంతయు నేను సమకూర్చెదనని ప్రభు చెప్పుచున్నాడు. ఆయన ఇచ్చు సంతోషం ఎంత అద్భుతమైనది. నాశనం చేయబడినవి, చెడిపోయినవి, పోగొట్టుకునినవి అన్నీ తిరిగి సమకూర్చబడి మంచివిగా చేయబడును. దేవుని కృప అనేది అద్భుతము ద్వారా పాపము, అపజయముల వలన సంవత్సరముల కొలది నీవు నష్టపోయినవన్నిటినీ తిరిగి పొందవచ్చును. అంతేకాదు, నీవు నష్టపోయిన దానికంటే అధికముగా నీకు తిరిగి ఇవ్వబడును. ఆయనను సంపూర్ణముగా అంగీకరించుము. ఆయన ప్రేమతోనూ ఉచితముగాను తన సంపూర్ణతతో నీకు అందించనున్న ఆ సంతోషములో కొంత భాగమును మాత్రమే కాక పూర్తిగా అంగీకరించుము. ఆయన తన సర్వమును మనకిచ్చుచున్నాడు. తిరిగి మన సర్వమును కోరుచున్నాడు. నీ ప్రేమనంతటిని సంపూర్ణముగా ప్రభును పొందనిమ్ము. అప్పుడు నీ హృదయము ఆనంద సంతోషములతో పాడుచుండును. అట్లు దేవుని సంతోషము నీ బలమగును. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.